నమస్తే, నేను డాక్టర్ సింధూరి, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్, సెంటనీ హాస్పిటల్, విజయవాడ. వేసవి కాలంలో లంగ్ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సాధారణంగా ఆస్మా లేదా సిఓపిడి పేషెంట్స్ వింటర్ లో ఎక్కువగా ఇబ్బంది పడుతుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో ఈవెన్ సమ్మర్ లో కూడా వీళ్ళకి హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఎక్కువ. దీనికి అనేక కారణాలు ఉంటాయి. మొదటిది, మనం సమ్మర్ లో వేడి గాలి పీలుస్తున్నప్పుడు ఊపిరితిత్తుల్లో ఉన్న కఫం గట్టిపడి పేషెంట్ కి గాలి తీసుకోవడానికి సమస్య ఎదురవ్వచ్చు. అలాగే మీకు సమ్మర్ లో డస్ట్ పార్టికల్స్ యొక్క కాన్సన్ట్రేషన్ ఎక్కువ అవడం వల్ల ఈ పొల్యూటెడ్ ఎయిర్ పీల్చినప్పుడు పేషెంట్స్ కి ఆస్మా అటాక్స్ కానీ సిఓపిడి అటాక్స్ కానీ వచ్చే అవకాశం ఎక్కువ. అలాగే మీకు పోలెన్ అలర్జీ ఉన్న వాళ్ళు, అంటే పూల పుప్పడికి అలర్జీస్ ఉన్నప్పుడు సమ్మర్ లో పోలెన్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ అవడం వల్ల వీళ్ళకి ఆస్మా అటాక్స్ అలాగే సిఓపిడి అటాక్స్ ఎక్కువగా రావచ్చు. వీటిని ఎలా నివారించవచ్చు? మొదటిది, సమ్మర్ లో మనం సాధ్యమైనంత వరకు బయట వేడి గాలికి ఎక్స్పోజర్ జరగకుండా చూసుకోవాలి. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్ళవలసి వస్తే మాస్క్ అనేది ధరించడం ఫ్రీక్వెంట్ గా అలవాటు చేసుకోవాలి. నెక్స్ట్, పోలెన్ అలర్జీస్ ఉన్నప్పుడు సాధ్యమైనంత వరకు గార్డెనింగ్ పనులు కానీ, మొక్కల మధ్యలో కానీ, పూలని కానీ యూజ్ చేయడం తగ్గించుకోవాలి. అలాగే ఎక్సర్సైజ్ చేయడం మంచి విషయమే అయినా మనకు సమ్మర్ లో స్ట్రెన్యూస్ ఎక్సర్సైజ్ అనేది సాధ్యమైనంత వరకు తగ్గించుకోవాలి. వాకింగ్ వరకు ఓకే, అలాగే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ వరకు చేయొచ్చు, కానీ ఎక్కువగా మనకి స్వెట్ వచ్చే ఎక్సర్సైజ్ అనేది తగ్గించుకోవాలి. అలాగే చాలా మంది మనకి వింటర్ అయిపోగానే సమ్మర్ లో మనకి ఆస్మా అటాక్స్ లేదా సిఓపిడి అటాక్స్ తక్కువ వస్తాయన్న అపోహతోటి ట్రీట్మెంట్ ని డాక్టర్ సూచన లేకుండా కంప్లీట్ గా స్టాప్ చేయడం గానీ తగ్గించడం గానీ చేస్తారు. బట్ డాక్టర్ సలహా మేరకు ఖచ్చితంగా మెయింటెనెన్స్ డోస్ అనేది యూజ్ చేయడం కంటిన్యూ చేస్తూ ఉంటే మనకి ఆస్మా లేదా సిఓపిడి అటాక్స్ అనేది సమ్మర్ లో కూడా సాధ్యమైనంత వరకు తగ్గించుకోవచ్చు.